తెలంగాణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియలో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళిలో అంటే అసెంబ్లీకి జరిగినటువంటి ఓటింగ్ కంటే కూడా ఈసారి ఎంపీకి జరగబోతున్నటువంటి ఓటింగు పర్సంటేజ్ తగ్గొచ్చేమో అని అనిపిస్తుంది. 17 లోక్సభ స్థానాలకి ఎంపీ పర్సంటేజ్ ఓటింగు తగ్గొచ్చేమో అని అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎంపీకి ఉన్నంత ఉత్సాహం అసెంబ్లీకి ఉన్నంత ఉత్సాహం ఎంపీ ఎన్నికలకు ఉండదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎంపీ ఓట్లకు సంబంధించి డబ్బులు పంపకం కూడా తక్కువగా ఉంటుంది. వసం ఆడుకుందాం నువ్వు మళ్ళీ దాంట్లో ముసుగులో గుద్దులాట తక్కువగా ఉంటుంది, పెద్దగా పంచరు. ఉన్నంతలో ఇప్పుడు 14 లక్షల ఓట్లకి ఎంపీ క్యాండిడేట్ ఏదో ఒక 500 పంపితే పంపిస్తారు, లేదా పంపరు. అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే ఏపీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజీ అనుకున్నటువంటి స్థాయిలో ఉండదు అని అయితే అనిపిస్తుంది. ఓటింగ్ పర్సంటేజీ తగ్గొచ్చు. కానీ ఈసారి ఇక్కడ జరిగినటువంటి ఈ ఎపిసోడ్లో ఇటు కేసీఆర్ గారు మొత్తానికి ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రజల్లోకి వెళ్ళి బస్సు యాత్ర చేశారు. రేవంత్ రెడ్డి గారు అన్స్టాపుల్గా తిరిగినట్లుగా ఉన్నారు రోజు 2-3 సభలు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు, అట్లాగే మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు అలాగే తిరిగారు. సరే, బండి సంజయ్ గారు ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇది అయిపోయారు. ఇక ఎవరి యుద్ధం వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ 3 పార్టీలకు కూడా ఈ ఎన్నికల యుద్ధంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికి ఎక్కువ వారు మైలేజ్ తీసుకుంటారో, ఎవరు ఎక్కువ గెలుస్తారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఈసారి ఇక్కడి నుంచి కొంత సమీకరణాలు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఇందాక ఈసీ బయట్లు ఉన్నట్టుండి 2 బైట్స్, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన బైట్స్, ఏపీ ఎలక్షన్ కమిషనర్, మన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్, 2 బైట్స్ అధికారుల 2 బైట్స్ని ఒకసారి ప్లే చేయండి. అంటే వాళ్ళిద్దరూ చెప్పినటువంటి నియమ నిబంధనలు, వాళ్ళు చెప్పినటువంటి మెసేజ్ని అందరూ కూడా పాటించాలి. ఎందుకనంటే ఈ ఎన్నికల విషయంలో ఈసీది ఫైనల్. వారు చెప్పింది అంటే బాధ్యత. కొంతమంది ఈసీ చెప్పినటువంటి నిబంధనలుగా అతిక్రమించి వ్యవహరించాలని చూస్తుంటారు. అది కరెక్ట్ కాదు, సరైనటువంటి చర్య కాదు. కాబట్టి ఒకసారి బైట్స్ ఉన్నాయి సార్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీచింగ్ ద లాస్ట్ ఓటర్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాము, 453 పోలింగ్ స్టేషన్స్, ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఈసారి పెట్టడం జరిగింది. అందులో 328 పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బేసికలీ టు కేటర్ టు రిమోట్ ఏరియాలో చిన్న చిన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇది పెట్టడం జరిగింది. 328. దీనివల్ల మనకు 3 పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఉన్నాయి విచ్ ఆర్ హ్యావింగ్ 10, 12 and 14 ఓటర్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఒక పోలింగ్ స్టేషన్లో 10 మంది ఓటర్స్ ఉన్నారు, ఒక పోలింగ్ స్టేషన్లో 12 మంది ఉన్నారు, ఇంకా ఒక పోలింగ్ స్టేషన్లో 14 మంది ఉన్నారు. దీస్ ఆర్ ద 3 స్మాలెస్ట్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ అవర్ స్టేట్. నాట్ that if it is because of there is some problem in the EVM, which is something that we have not yet seen, then the EVM itself will be changed. So that is the part of the mock poll, so that it is ensured that all the VVPAT numbers and the numbers that are there in the machine actually match. So the problem, we have never encountered that they are not matching. The problem most of the times that we saw in the mock poll was that the CRC was not done. The clearance of the poll that was done was not done. So we have been again and again telling our presiding officer and assistant presiding officers that please ensure that this clearance is. అంటే ప్రింట్ మీడియా ద్వారా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి 2 రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. నా పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు.
తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. ప్రయర్ క్లియరెన్స్ ఆర్ఓ దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి, లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి, ఇట్లాంటివి ఏమీ లేదు. ఎనీబడి, as I said, who is a voter in that assembly constituency can become a polling agent. Only they have to come, approach the presiding officer has to accept his form, appointment letter. Accept చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి, సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి. వస్తే దే కెన్ బి గివన్. ప్రతి పార్టీ నుంచి, ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దెర్ క్యాన్ బి 1+2, అంటే 11 hours పోలింగ్ కాబట్టి 1 పోలింగ్ ఏజెంట్ ప్లస్ 2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ టేక్ టర్న్స్. కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. నో అండ్ మోర్ దెన్ 1 కెనాట్ సిట్. దెన్ ఆన్ ద డే ఆఫ్ ఇదేందో పేపర్లో ఏమన్నా రేపు ఎల్లుండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పర్మిషన్ ఉండాలంటండి. అదే ఛానల్స్ కానీ మరి వాళ్ళతోటి 6 గంటలతో క్లోజ్. అవును, ఇదేమి నిబంధన విచిత్రంగా ఉంది, దీని మీద స్టడీ చేయాలి. అంటే ఇది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందని ఉద్దేశం. ఈసారి పెద్దగా ఏం లేదులేండి. వైసీపీ వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు, తెలుగుదేశం వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు. 83 పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాడ్లు ఇవ్వనటువంటిది ఎప్పుడన్నా ఎలక్షన్ ఉందంటే ఇదే. మరి కొత్త సాంప్రదాయం ఏందో, కొత్త పరిస్థితులు ఏందో, కొత్త విధానాలు ఏందో, ఇదొక ఆశ్చర్యం. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వింతలో జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నది. ఏం చేస్తాం? సుధాకర్ గారు సార్. సుధాకర్ ఏంటి సుధాకర్, మొత్తానికి తెలంగాణలో అంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిద్ది అనే అభిప్రాయం. ఎందుకనంటే అసెంబ్లీకి ఉన్నంత ఉత్సాహం ఉండదు, రెండోది ఓటుకి డబ్బులు పంపిణీ కార్యక్రమం తక్కువగా ఉంది. ఎవరైతే ఆంధ్ర ఓటర్స్ వెళ్ళిపోయారు సీమాంధ్రులు కొంత, మరి ఏంటి ఎలా చూడాలి సార్? ఆంధ్ర ఓటర్లు అయితే మొత్తం తండాలుగా గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగకైతే పంతంగి టోల్గేట్ దగ్గర మనం చూసే సార్ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి చూస్తే సార్ మెట్రో రైళ్లు కానీ మామూలుగా హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి వెళ్ళే మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే మెట్రో రైలు కిక్కిరిసిన పరిస్థితి, కొంచెం కూడా ఖాళీ లేదు. జేబీఎస్ బస్ స్టాండ్ కొంతమంది దిగడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది దిగడం, కొంతమంది ఎల్బీ నగర్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం, చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్లమెంటు స్థానాలు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, మెదక్, ఈ 4 పార్లమెంటు స్థానాల పరిధిలో ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడైతే ఓటర్లు పోటెత్తుత దగ్గర మనం అధికార పార్టీ పైన ఉన్న వ్యతిరేకతగా మనం చూడాల్సి ఉంటుంది. ఇంతమంది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారంటే మరి ఓటర్లు ఎందుకు ఇంత ఉత్సాహం చూపెడుతున్నారు, అక్కడ మార్పు కావాలని కోరుకుంటున్నారా అనేది అదొక చర్చ సార్. ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో అనాసక్తి కొంత ఉందంటే అనాసక్తిని ఏ రకంగా చూడాలి, ఇప్పుడే అధికార పార్టీ పైన ప్రజలు ఏ రకమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఓటు పైన అనాసక్తి, అక్కడ ఓటు పైన ఆసక్తిగా దీన్ని గమనించాల్సి ఉంటుంది సార్. ఎట్ ది సేమ్ టైం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రచారం అయితే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రచారం ఒక రకంగా ఉంటే ఇక్కడి ప్రచారం అయితే చాలా తిట్ల దండకం, అనేక రకాలుగా వ్యవహారాలు. ఒక రకంగా అమిత్ షా వీడియో మార్ఫింగ్ అనేది ఇవాళ కూడా అమిత్ షా మీట్ ది ప్రెస్లో చెప్పాడు సార్. నా వీడియోనే మార్ఫింగ్ చేసి రేవంత్ రెడ్డి చాలా తప్పు చేసిండన్నట్టు ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అదో రకమైనది అయితే చూడాల్సి ఉంటే రేవంత్ రెడ్డి ఒక వీడియోని ఒక సందేశాన్ని పంపించాడు. ఆ సందేశంలో మళ్ళీ అదే అంశాన్ని పదే చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లన్నీ ఎత్తివేస్తుంది అంటూ మళ్ళీ ఇవాళ చివరిగా ఆయన వీడియో సందేశాన్ని వదిలారు. ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాకు 14 స్థానాలు ఇవ్వండి, ప్రాంతీయ పార్టీల కూటమే ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది, ప్రాంతీయ పార్టీల కూటమికే జాతీయ పార్టీలు కాంగ్రెస్ లేకుంటే బీజేపీ వీరే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రధాని అవుతాను, నాకు 14 పార్లమెంట్ ఇవ్వండి, ఎన్నికలు అయిపోగానే ప్రాంతీయ పార్టీలు అందరితో మాట్లాడతాను, గతంలో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని పార్టీ పేరు మార్చాను నేను, మహారాష్ట్ర నుంచి నాయకులు వచ్చి
నన్ను అడుగుతున్నారు. అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయి, కేవలం మీరు వచ్చి అక్కడ ఉండండి, మిమ్మల్ని చూపెట్టి మేము గెలుస్తాం అని మహారాష్ట్ర నాయకులందరూ వచ్చి కేసీఆర్ని అడుగుతున్నారట సార్. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది నాయకులు వచ్చారట సార్, వచ్చి అడుగుతున్నారట. కాబట్టి మహారాష్ట్రకు వచ్చి మీరు ఉంటే మిమ్మల్ని చూపెట్టి మేము గెలుస్తాం అని అడుగుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చాలా ఆసక్తికర రాజకీయం అయితే నడిచింది సార్ తెలంగాణ రాష్ట్రంలో. చూడాలి ఎవరికి పట్టం కడతారు. మొత్తానికి కొన్ని విన్నట్టు ఉండాలట, కొన్ని వినకపోయినా కూడా విన్నట్టుగా ఉండాలట. దీన్ని బట్టి నీకేంటనేది నీకు అర్థమైపోయింది. ఇంకొక మాట అన్నాడు సార్ రాధాకిషన్ రావు. ఆయన ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటే ఈయన ఒక డీసీపీ అన్నాడు. అంటే అధికారుల పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే సార్, అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు చేస్తే, అంటే పరిధులు దాటి చేస్తే ఎలా ఉంటుందనేది వాళ్ళ గత ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు రాధాకిషన్ రావు. ఏదన్నా కానీ అది వివాదం అయితే ఇది వివాదం అవుతూ ఉంటుందిలే. సరే 14 స్థానాలు వచ్చే 17-14 స్థానాలు వచ్చే పరిస్థితి ఆయనకి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, సరే రాజకీయంగా ఎవరు భవిష్యత్తు మనుగడ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సరే వస్తాయా రావంటే వస్తాయేమో, ఎవరు చెబుతారు, ఎవరు ఊహించని ఏం జరగవచ్చు రాజకీయాలు. బట్ రాజకీయంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు జరుగుతుంది. బట్ ఇందా సుధాకర్ చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నటువంటిది ఇప్పుడు క్రియాశీలకం. అది ఇక్కడ రేపు ఎన్నికల్లో అది ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, రైట్ సుధాకర్, రైట్. థ్యాంక్ యూ రాజు గారు.